అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈ లెటర్ పి వాళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది? పి అనేది ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, ఫుల్ ఆఫ్ పవర్. సో ఈ లెటర్ పి వాళ్ళకి దయా హృదయం, అంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే చూసి తట్టుకోలేరు, వాళ్ళకి తోచినంత సాయం తప్పకుండా చేస్తారు. హెల్పింగ్ నేచర్, లైక్ పునీత్ రాజ్ కుమార్, పవన్ కళ్యాణ్ హెల్పింగ్లో ఎప్పుడు ముందుంటారు. ప్రభాస్ కూడా అన్నం పెడితే ఎలా పెడతాడో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంటారు, వింటుంటాం. కడుపు నిండా ఒక మనిషి కంటే నలుగురు సరిపోయింది పంపిస్తాడు క్యారేజ్. సో పెట్టే గుణం అనేది లెటర్ పి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. బట్ పిలో డిఫెక్ట్ ఏమంటే రైజ్ అండ్ ఫాల్. కొన్ని సంవత్సరాలు బాగుంటారు, కొన్ని సంవత్సరాలు పడిపోతారు. ప్రభాస్ గారికి ఒక పీరియడ్లో సినిమాలు ఆడలేదు, బట్ నేను చెప్తూనే ఉన్నా ఆయన పేరులో పవర్ ఉంది, ఫ్యాన్స్ తగ్గరు. పవన్ కళ్యాణ్ గారికి ఒక పీరియడ్లో ఆడలేదు, బట్ ఓపెనింగ్స్ ఎప్పుడు అదిరిపోతాయి. సినిమా బాగుంటే రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి. సినిమా యావరేజ్ బాగాలేకపోయినా బాగా కలెక్ట్ చేస్తుంది. అంటే ఫ్యాన్స్కి అంత ప్రేమ, వీళ్ళని రియల్ హీరోస్గా భావిస్తారు ఈ అందరు హీరోస్ని పి వాళ్ళు. సో పి స్టాండ్స్ ఫర్ పవర్. అందుకే ఒక దేశ ప్రైమ్ మినిస్టర్ పి, ప్రెసిడెంట్ పి, ఒక స్కూల్కి ప్రిన్సిపల్ పి, ప్రొఫెసర్ పి, జబ్బు చేస్తే ఫిజిషియన్ పి, లాస్ట్కి మెంటల్ వస్తే సైకియాట్రిస్ట్ కూడా పీనే. సో పి అనేవాడు సర్వీస్లో ఎప్పుడు ఉంటాడు. పికి సంఖ్యాబలం 8. 8 అంటే నిజాయితీ, 8 అంటే మోర్ అండ్ మోర్ మనీ. సో ప్రభాస్కి సినిమాకి 150 కోట్లు అని వింటున్నాను. సో రికార్డ్ అనమాట. సో పాన్ ఇండియా స్టార్ పి లెటర్ వాళ్ళు తొందరగా అయిపోతారు, బాగా పేరు డబ్బు సంపాదిస్తారు. బట్ అప్స్ డౌన్స్ ఉంటాయి. సో డౌన్స్, అప్స్ ఉన్నప్పుడు డబ్బు దాచుకుంటే, డౌన్స్ ఉన్నప్పుడు మనం బాగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇబ్బందులు పడకూడదు. పడకుండా ఉండాలంటే జాగ్రత్త పడాలి. సో ఎవరికంటే వాళ్ళకి షూరిటీలు ఇవ్వకూడదు. వీళ్ళు ఇచ్చేస్తారు, పి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు, షూరిటీలు పెడతారు. దానివల్ల ఇబ్బందుల్లోకి వెళ్ళే ఆస్కారం ఉంది. సో పి అంటే 8, 2026 అంటే 1 సూర్య భగవానుడు, 8 శని భగవానుడు. సూర్య భగవానుడు మనవడే, మన రాజే, చూసి చూడనట్టు పో అంటాడు. శని భగవానుడు ఎవరైనా శిక్షే, తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. సో ఇద్దరు థింకింగ్ డిఫరెంట్. సూర్యుడు అండ్ శని తండ్రి కొడుకులు అయినప్పటికీ 1కి 8కి పడదు. సో పి లెటర్ వాళ్ళకి 2026లో కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది, డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది, వ్యాపారంలో నష్టాలు ఎక్కువ ఉంటాయి, శ్రమ ఎక్కువ ఉంటుంది. సో 26లో హెల్త్ కూడా పాడే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏ పని చేసినా శ్రమ, హార్డ్ వర్క్ వేస్ట్ అయిపోతాయి. సో లాంగ్ జర్నీస్ పడిపోతాయి, రిటర్న్స్ తగ్గిపోతాయి, దగ్గర వాళ్ళతో మనస్పర్ధలు పెరుగుతాయి, కోపం పెరుగుతుంది, అండ్ పనులన్నీ లేట్ అయిపోతాయి. నెలలో అవ్వాల్సిన పని సంవత్సరం అవ్వదు. సో డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి పి లెటర్ వాళ్ళకి. సో పితో పేరుండి 8 లెటర్స్ ఉన్నా, 9 లెటర్స్ ఉన్నా ఇబ్బందులు ఎక్కువైతాయి. పి ఉండి 8 నంబర్ పేరులో ఆర్ 9 నంబర్ ఉన్న ఇబ్బందులు. సో పితో ఉన్నవాళ్ళు శనివారం పూట ఖచ్చితంగా బ్లాక్ ధరించండి, నీలం వేసుకోండి, మోర్ దెన్ 2 క్యారెట్స్, డాలర్లు వేసుకోండి మెడలో, చేతిలో వేసుకొని ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తినేయడం వల్ల స్టోన్ల పవర్ తగ్గిపోతుంది. అండ్ అందరు చూడడం వల్ల దిష్టి కూడా పడతాం మనం. సో దిష్టికి కొండలే పగిలిపోతాయి మనం ఎంత. సో చేతిలో వద్దు, మెడలో డాలర్ రూపంలో వేసుకోండి. సో పి లెటర్ ఉండి పేరులో 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, లేదా 18వ నంబర్, లేదా 19, 27, 31, 33, 36 ఈ 9 నంబర్లు కానీ మీ పేరులో లేకపోతే 2026లో కూడా మీరు ఘన విజయాలు సాధిస్తారు. ఈ 9 నంబర్లో ఏ ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా కూడా జీవితాన్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తాయి. ఇది నంబర్ గేమ్. మన పేరులో ఎన్ని అచ్చులు ఉన్నాయి, ఎన్ని అల్లులు ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి, మన డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్ ఉందా లేదా, ఇదే ఈ గేమ్. ఎవరైతే పేరుని చక్కగా పెట్టుకుంటారో సక్సెస్. సో మీ పేరులో ఈ రాంగ్ నంబర్స్ లేకపోతే మీకు కరెక్షన్ అవసరం లేదు. 26 కాదు, 56 వచ్చినా మిమ్మల్ని ఆపే శక్తి లేదు. సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరులో ఒక అక్షరం మారుస్తాను, గివింగ్ యూ 100% సక్సెస్. సో మీ పేరులో బలం ఎంత,
అసలు మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేవా తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సో నా స్క్రీన్లో కనిపించే నంబర్స్కి వాట్సప్ చేస్తే మీ పేరులో బలం ఎంత ఉంది, మీ పుట్టిన డేట్కి, మంత్కి, ఇయర్కి, మీ బర్త్ నంబర్కి, మీ డిస్ట్రిక్ట్ నంబర్కి మీ పేరులో వైబ్రేషన్స్ మ్యాచ్ అయ్యాయా లేదా. ఎవరిదో నంబర్ బాగుంటే మనం పెట్టుకుంటే సరిపోదు, మన డేట్ ఆఫ్ బర్త్కి మన నంబర్ మ్యాచ్ అయితేనే వైబ్రేషన్ పాజిటివ్, మ్యాచ్ కాకపోతే వైబ్రేషన్ నెగిటివ్. మ్యాచ్ కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్, కోపం, లాసెస్ వస్తాయి. మ్యాచ్ అయ్యిందనుకోండి సక్సెస్ సక్సెస్ సక్సెస్. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్కి మీ డీటెయిల్స్ పెట్టండి. మీ పేరు బాగుందా లేదా 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. బాగుంటే ఓకే, బాగాలేకపోతే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.